చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 తగ 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 ఏయ్ ఏయ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. చూడడానికి అందరూ చాలా అందంగా, ఎనర్జెటిక్ గా, హుషారుగా ఉన్నారు కదా ఐశ్వర్య? ఎస్, చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. సో ఐశ్వర్య, మన ఫస్ట్ రౌండ్ చెప్పు బుజ్జి కన్నాకి ఇప్పుడు ఎవరు రాబోతున్నారో తెలుసా? ఎవరెవరు? ఒక పెద్ద కన్నా రాబోతున్నారు. పెద్ద కన్నా నరసింహ గారు ఇటు వస్తారా ఒకసారి? నాకెందుకో నరసింహ గారు పక్కకి రాగానే కొండంత అండగా అనిపించింది. కొండంత అండగా అనిపించింది. నరసింహ గారు, ఇప్పుడు మీరు పార్టిసిపేట్ చేయబోతున్న రౌండ్ పేరు ఏంటంటే చెప్పు బుజ్జి కన్నా. చెప్పరా బుజ్జి కన్నా. మీ కాలంలో మొగుడు పెళ్ళాలు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు జనరేషన్ లో మొగుడు పెళ్ళాలు ఎలా ఉంటున్నారు అనే విషయం చెప్పండి. నరసింహ గారు, మీకు పెళ్ళైంది కదా? ఎంతమంది పిల్లలు? నాకు 5 ఆడవాళ్ళు, ఒక మగ పిల్లగాడు. వావ్, మీ ఏజ్ ఎంత? ఉంటుంది స్వీట్ 16. 70 దాకా ఉంటుంది. ఓ సూపర్ సూపర్ అమ్మా. కమాన్, మీ ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేసుకొని ప్రెసెంట్ జనరేషన్ లో వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎలా ఉంటున్నారు, పాత జనరేషన్ లో ఎలా ఉన్నారు అనే విషయం ఒకసారి చెప్పండి. వెనకట ఉంటే మేము మామూలుగా ఉండేది. ఇప్పుడు బాగా ప్రేమలు కలుపుకోవటం, పోవటం, ప్రేమించుకోవటం, చేయటం అట్లా చేస్తారు. ఇప్పుడు పెళ్లికి ముందు మీ ఆయన్ని మీరు చూసారా? చూసినాం. చూసారా? చూసినప్పుడు ఏమనిపించాడు? ఏమనిపించలేదు మాకు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైనా అనిపించాడా పోనీ? పెళ్లి చేసుకున్నాక ఏమనిపిస్తుంది? భర్తేనా. అబ్బా, ముందు ఏమనిపిలా, తర్వాత కూడా ఏమనిపిలా, అయినా కానీ 5 పిల్లలు ఉన్నారు. ఎప్పుడైనా చెత్త కొట్టేశారా మీ హస్బెండ్ ని? కొట్టినప్పుడు ఒకసారి కొట్టారు. ఎట్ట కొట్టారు? గెరెట్తో కొట్టారా, బెల్ట్ తో కొట్టారా? చైతన్య మీ హస్బెండ్ మీద మీకున్న ప్రేమని ఒకసారి మా ఆడియన్స్ కి చెప్తారా? చాలా ఇష్టం. చాలా అంటే ఎంత? చాలా చాలా బాగా మీ హస్బెండ్ మీద ప్రేమ వచ్చేస్తే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తాం? ఆయనకి ఇష్టమైంది వండి పెడతారా? వండి పెడతాం. ఆయనకి ఏమి ఇష్టం? ఏదో ఒకటి ఇష్టమైంది వండి పెడతాం. ఏంటయ్యా నువ్వు అలా ఒకటే క్వశ్చన్, ఆయన అడుగుతున్నావు. ప్రెసెంట్ పెళ్లి చేసుకోబోతున్న వైఫ్ అండ్ హస్బెండ్స్ కి మీ సైడ్ నుంచి ఏదైనా చెప్తారా? ఇలా ఉండండి, అలా ఉండండి. మాకు చెప్పరాదులేండి. నాకు పిల్లని చూస్తారా పోనీ? చూద్దాం. కట్నం ఎంత ఇప్పిస్తారు? ఇప్పుడు కట్నాలు ఎక్కువ ఇస్తలేరు. పిల్లలు దొక్కుతలే. నేను బాగున్నానా పోనీ? నేను అందగా అన్నా? నువ్వు ఎంత అందంగా ఉన్నా ఇప్పుడు పిల్లలు దొరుకుతలే. ఇంతకు ముందు భార్యలు ఇంట్లో ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు? ఇప్పుడు అంతా సుఖం మరిగారు. మీ కోడలు వచ్చిందా? వచ్చింది. అత్త కోడళ్ళ మధ్య ఏమైనా? మాకేం లేదు. పోనీ మీ అత్త బాగుండేదా మీతో? మా అత్త మంచిగా ఉండకపోయేది. ఏం చేసేది మిమ్మల్ని అంతలా మంచిగా ఉండకుండా? నన్ను చూస్తేనే వారపోయేదా. ఎంత పని చేసినా వారపోయేది అప్పుడు అత్తలు. ఇప్పుడు మా కోడళ్ళు పండుకుంటే అత్తలు చేసి పెడతారు. అయినా మొగుడు పిల్లలు గొడవలు పడొచ్చా, పడకూడదా? అదొక పడకూడదు. పిల్లలు అయితే పడొచ్చు మొగుళ్ళ మీద. మొగళ్ళు పడకూడదు, పెళ్ళాలు పడకూడదు. అన్యోన్యంగా ఉండాలి. కానీ 6 పిల్లలు కనాలి. సూపర్, దిగ్విజయంగా మన ఫస్ట్ రౌండ్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఇదే ఎనర్జీని మెయింటైన్ చేస్తూ మన సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. మన సెకండ్ రౌండ్ పేరేంటో తెలుసా? డ్రామాలు చాలు. డ్రామాలు చాలు. మీ పేరేంటండి? లావణ్య అండి. లావణ్య గారు, చాలా పేరుతో ఆగిపో. సో లావణ్య గారు దంశరాజ్ ఆడే ఉంటారు చిన్నప్పటి నుంచి. ఒక్కసారైనా ఆడారా లేదా? ఆడమండి. సో మీకు నేను చోట్లోని ఒక యానిమల్ పేరు చెప్తాను, మీరు దాన్ని యాక్టింగ్ చేసి మీరు మిగతా వాళ్ళందరూ గెస్ చేయాలి. లావణ్య గారు, మీరు నా టీం ఇటు రండి. ఓహో, మీ టీమ్ లో ఎవరినైనా పిలుచుకో, నా టీమ్ లో ఏమి యాక్ట్ చేస్తారు, మీ టీం వాళ్ళు గెస్ చేయాలి. గెట్ రెడీ టు ఓడిపోవడానికి. లేదు, మేమే గెలుస్తాం. సరే రండి.
చిరునవ్వులు చిందిస్తూ వచ్చారు. మీ పేరండి? త్రివేణి అండి. త్రివేణి గారు చెప్పండి. మనం విన్ అవ్వాలి ఖచ్చితంగా లావణ్య గారి మీద ఖచ్చితంగా విన్ అవుతాను నేను. ఇదేంటి ఇంత పెద్ద టాస్క్ ఇచ్చారు. లెట్స్ స్టార్ట్. డ్రామాలు చాలు. మొదటి రౌండ్ లో నేను మొదటి యానిమల్ పేరు చెప్పేస్తున్నాను. చెప్పాయి. నెమలి, కాకి, ఫస్ట్ది మీరు కనిపెట్టేశారు కాబట్టి సెకండ్ది కొంచెం కఠినంగా ఇవ్వాలి మనం. ఏంటి పక్షి? కొందరు మెల్లగా వెళ్తున్నా. తాబేలు. అసలు మీరేం చేశారు? మీరేం చెప్పారు? మాకు కనెక్షన్ ఉందండి. ఆమె ఏం చేసినా నాకు అర్థమైపోయింది. సరే ఓకే, 2 చెప్పారు. ఇప్పుడు 3వది అసలు కనిపెట్టలేదు. ఇవ్వండి చూద్దాం. లెట్స్ స్టార్ట్. అబ్బా, తాజుప్రభ. రోహిత్ యాక్టింగ్ చేస్తున్నారు మీరు. తన టాలెంటే ఉంది. ఇప్పుడు మేము ఈజీగా చెప్తున్నాం మరి కాదు, తనంత ఈజీగా మాకు అర్థమయ్యేటట్టు యాక్ట్ చేస్తుంది ఇక్కడ. ఓహో, అంటే నాది తప్పు అంటారు. ఏది కష్టమైంది ఒకటి చెప్పండి. ఎంత మర్యాదగా ఏదో ఒకటి నువ్వే చెప్పా అని అన్నారు. మీరు చెప్పొద్దు, తనే చెప్పుకుని తను చెప్పొద్దు. అంటే నాకు టాలెంట్ లేదంటున్నారు. ఏదో జంతు పేరు నాకు చెప్పండి, నేను యాక్ట్ చేసి చూపిస్తా. ఎస్, సూపర్. ఈ జంతువు బాగా నచ్చింది నాకు. మీరే చేయండి. రెడీ. మీరు ఎలా చేస్తారో చూడాలని ఉంది నాకు కూడా. అంతే. ఎవరు వాళ్ళు అంత కంగారు పడ్డారు? 4 స్టెప్పులు వేసిన వరకు కూడా. జంతువు పేరు కంగారు, ఆమె కంగారు అర్థం కాలేదు. ఓకే, తాలియా. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. క్రేజీ. ఇదే ఎనర్జీ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తూ ఇప్పుడు మనం దూకుతున్నాం 3rd రౌండ్ లోకి. ఈ రౌండ్ పేరేంటో తెలుసా? సగం పేరు నేను చెప్తే మిగతా సగం మీరే చెప్తారు. నీ గూడు చెదిరింది, పగులుతుంది. ఇప్పుడు పగులుతుంది కదా, ఇప్పుడు అర్థమవుతుంది. నీ గూడు చెదిరింది. ఎస్, ఇద్దరు చక్కటి పార్టిసిపెంట్స్ మనతో పాటు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు గేమ్ గురించి చెప్పేస్తాను. అక్క, ఈ గేమ్ పేరు అందర్ బహర్. సో ఈ గేమ్ లో మీరు ఏం చేయబోతున్నారంటే ఒకరినొకరు పొగుడుకోబోతున్నారు. మీరు లోపల ఏమనుకుంటున్నారు అనే విషయం నేను చెప్తా. రెడీనా? రెడీ. మీరు కూడా ఏమని పొగడండి. మీరు లోపల ఏమనుకుంటున్నారు అనే విషయం ఆమె చెప్తారు. భయమనుకోవద్దు మళ్ళీ ఉందే. మంజుల గారు, రోజా గారు, కమాన్ ఇప్పుడు ఒకరినొకరు పొగుడుకోవడం మొదలు పెట్టండి. మంజులక్క, మీ బూరెలు భలే పూరిలా ఉంటాయి తెలుసు, ఎంత అందంగా ఉంటారు. అక్క చెక్క తొక్కేం కాదు, పూరిలా తొక్కలాగా ఉంటాయి ఏ అయినా. మీ కళ్ళు మాత్రం కల్వరేకులా ఉంటాయి తెలుసా. మొగల్ రేకులేం కాదు. అక్క, వెళ్ళేటప్పుడు నన్ను ముసుకేసి కొట్టేలాంటి ప్లాన్లు ఏం పెట్టుకోక. డైరెక్ట్ కొట్టేసండి. మీరు చూడడానికి సేమ్ మహాలక్ష్మిలా కనబడతారు. అలక్ష్మి లాగా ఉన్నారు. నేను చెప్పాలా పాపం. అక్క, మీరు సారీ కట్టే పద్ధతి చాలా ఇష్టం తెలుసా నాకు. మీరు నేర్పించచ్చు కదా నాకు. ఎక్కడ నేర్చుకున్నారు శారీ కట్టడం? అసలు ఇలా కట్టే వాళ్ళని నేను ఇప్పుడు వరకు చూడలేదు భూమి మీద. ఏం ఆయిల్ ఆడతారు అక్క, అంత పెద్దగా ఉంది మీ జుట్టు. ఏదో ఒకసారి తిరిగి చూపించండి మీ జుట్టు. చాలా అట్టింగ్ ఉందబ్బా. నీకు కావాలని తిట్టిస్తున్నారు కదా. మనకి టైం వస్తుంది ఇప్పుడు. మామూలుగా వేసుకో.
ఒక రోజు నేను తిన్నాను అక్క వాళ్ళ ఇంట్లో, అసలు వంటలు చెప్పలేం తెలుసు ఎంత అద్భుతంగా ఉంటాయి. ఆ రోజు నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నాను కానీ మీ ఇంటికి రావడం మానేసాను. అంత దారుణంగా ఉంటాయి మీ వంటలు, అంత దారుణంగా ఉంటాయి మీ వంటలు. ఓకే అక్క, థ్యాంక్ యూ. ఒకసారి పెద్దగా సరిసర్లే. సో ఇదే ఎనర్జెటిక్నెస్ ని మనం మెయింటైన్ చేస్తా మన ఫస్ట్ రౌండ్ ని స్టార్ట్ చేద్దాం. చెప్పు బుజ్జి కన్నా. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. మీ పేరు? రమ్య. రమ్య గారు మీకు పెళ్ళైందా? అయ్యింది. ఓకే, ఓ షెట్ అన్నావా? మీకు నేను ఈ రోజు ఒక అవకాశం ఇస్తున్నాను. కనీసం నేను మీ అన్నయ్య అనుకోండి, తమ్ముడు అనుకోండి. అన్నయ్య అనుకుంటా. సరే ఓకే, అన్నయ్యే అనుకోని మీ అన్నయ్య మీద ఉన్న ప్రేమ చెప్పాలి కదా, రాఖీ తీసుకొచ్చేదాన్ని. గిఫ్ట్ కోసమే కదా. ఊరికి ఎవరు కడతారు? ప్రోగ్రామ్ కి వచ్చినందుకు నాకే డబ్బులు బడ్జెట్ పడేటట్టుంది. తప్పదు, మొదలెట్టండి. అన్నయ్య ఏం కావాలమ్మా నీకు? నా ప్రాణం కావాలా? వద్దులే, అది వేస్ట్. ఒక చైన్, ఒక గోల్డ్ చైన్. నేనే 100 రూపాయలు వేసుకొని తిరుగుతున్నాను. ఇంకా వేసుకుంటున్నావనే నేను గోల్డ్ చైన్ అడిగాను. అట్లాంటివి నేను వేసుకుంటున్నా. అన్న మీద ప్రేమ చెప్పాలి, కోరికలు కాదు. నువ్వు అడిగావు ఏం కావాలి అని అడిగావు. సరే అధ్యక్ష, నాదే తప్పు. ఈ అన్నయ్య మీద ఉండే ప్రేమను మీరు కాసేపు బయటకు పెడితే ఈ అన్నయ్య రాఖీ పండగకి మీకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి వెళ్తాడు వెళ్ళేటప్పుడు. కమాన్ మొదలెట్టు. లేదు, ఇప్పుడే కావాలి నాకు. ఆ తర్వాత అది రాదు కాబట్టి. లేదు, మీ హస్బెండ్ పేరు చెప్తారా? హరి గారు. హరి ఎడిట్ లో తీసేయండి ఇదంతా. లేదు, ఇదే ఉంచాలి మెయిన్. అన్నయ్యని కాబట్టి మీ ఇంటికి భోజనానికి వస్తే ఎట్లాంటి మర్యాదలు చేస్తారు చెప్పండి. అన్నయ్యకి మర్యాదలు అవసరం లేదు కదా, మన ఇంట్లోనే వ్యక్తి, ఇంకెందుకు మర్యాదలు? మైక్ ఇచ్చేసి ఇవన్నీ వెనక్కి తోసేయండి. నేను మీ వెనకాల ఉన్న ఎల్లో కలర్ సారీలో ఉన్న ఆంటీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మన డ్రామాలు చాలు రౌండ్ లో మనం ఏం చేయబోతున్నాం తెలుసా ఐశ్వర్య? సో మీ ఇద్దరే చెయ్యాలన్నమాట. ఎస్. ఏమా అంటే మీకు పెళ్ళయింది, మీకు పిల్లలు ఉన్నారా అండి? ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు? మీకు 2. సో పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారో మీకు బాగా తెలుసు. కాసేపు ఏమైనా మీ బాబుగా అనుకోండి, మీరేమో ప్రతి దానికి మారం చేస్తున్నారు, గలబా చేస్తున్నారు. ఎలా కంట్రోల్ చేస్తారు అన్నదే టాస్క్. స్కూల్ కి పంపించాలి మిమ్మల్ని, మీరేమో స్కూల్ కి వెళ్ళనంటున్నారు, ఆమెమో స్కూల్ కి పంపించాలి. సో మీ మధ్య ఏం జరిగిద్ది అనేదే ఇప్పుడు మీరు చేసి చూపించాలి మా ఇద్దరికి. రెడీనా? మీరు చిన్న పిల్లల్లాగా యాక్ట్ చేయాలి, ఆమె మీ మమ్మీ అన్నమాట. మిమ్మల్ని కంట్రోల్ చేయొచ్చు, కొట్టొచ్చు, తిట్టొచ్చు, మీరు గలబా చేయాలి. రెడీ, లెట్స్ స్టార్ట్ మన ఈ రోజు రౌండ్ డ్రామాలు చాలు. అమ్మ నేను స్కూల్కి వెళ్ళాలి నాన్న కంపల్సరీగా. రాత్రి వర్షంలో తడిసాను కదా, జ్వరం వచ్చింది. తడిచినా పర్వాలేదు వెళ్ళాలి, ఎందుకంటే హాజరు తక్కువ అవుతుంది కదా, డాడీ వస్తే తిడతాడు. హెడేక్ ఉందమ్మా, ఎట్లా వెళ్ళాలి స్కూల్ కి? ఎట్లా రెడీ అవ్వాలి? పద్దాక రోజు వెళ్తున్నాను కదా, సెలవు పెడితే ఏం కాదు. పర్వాలేదు వెళ్ళాలి కంపల్సరీ. ఏం కాదు, హాజరు సరిపోయింది నాకు. లేదు, టీచర్ ఫోన్ చేసింది ఇందాకనే రమ్మని. లేదు నీ ఒక్క రోజుకి లీవ్ తీసుకుంటాను, వచ్చే నష్టం ఏం లేదు, నువ్వేం కంగారు పడుకో. నష్టం ఏమొస్తుందండి, పాపం చిన్న పిల్లలు అడుగుతుంటే కనికరించాలి కదా. లేదు అలా చదువుపోతుంది ఇప్పుడు, ముందే 10th క్లాస్. లేదమ్మా నువ్వు టెన్షన్ పడుకో, నన్ను టెన్షన్ పెట్టుకో, ఏం కాదు. ఒక్క రోజుకి లక్షలు ఫీజులు కడుతున్నావు, తమాషా పడుతున్నావా ఎర్లు? లేదు ఒక్క రోజుకి వెళ్ళాను. ఒక్క రోజుకి మమ్మీ, ఒక్క రోజు కూడా వస్తున్నాయా ఇలా నువ్వు వెళ్ళనంటే? స్కూల్ బస్ వచ్చింది, తొందరగా రెడీగా బాక్స్ తీసుకొని. లేదు మమ్మీ ఒక్క రోజుకి లేదు నేను ఇన్నాను, వెళ్ళాల్సిందే కంపల్సరీగా. హ్యాపీగా ఒక్క రోజు ఇంట్లో ఉండని మమ్మీ. స్కూల్ కి వెళ్తావా? బెల్ట్ తీసుకోవాలి, బస్ ఎక్కిచ్చేస్తారా అండి? ఒక్క రోజుకి మమ్మీ ఆగు, నువ్వు టెన్షన్ పడిపోతావు, నన్ను టెన్షన్ పెడతావు. ఒక్క రోజు కాదు, ఏం నష్టం ఏం లేదు. లేదు కంపల్సరీ లేదు మమ్మీ, ఒక్క రోజు. మేము అడిగామా స్కూల్లో జాయిన్ చేయించండి, రోజు పంపించండి అని. అప్పుడప్పుడు సెలవులు తీసుకుంటాం. లేదు మమ్మీ, ఈ ఒక్క రోజు జ్వరం ఇది కంపల్సరీ. చూడు వాళ్ళు కూడా వేడిగా ఉంది.
చాలా ఇసుముకులా ఉంది, ఏం వేడి లేదు. ఇంత జ్వరం పెట్టుకొని స్కూల్కి వెళ్ళి ఏం చదువుకుంటది పాప? ఉంటే పని చెప్తా. అన్ని పనులు చేస్తాం మీ పనితో సహా. సరే పనులు చేస్తానంటుంది, ఇదేదో మనకు సెట్ అయినట్టుంది, ఒప్పించుకోండి ఆంటీ. మీ బాబుని తీసుకొని వెళ్ళి బస్ ఎక్కించండి, ఫస్ట్ తీసుకెళ్ళిపోండి, వెళ్ళండి బస్ ఎక్కించండి. పోండి. ఇప్పుడు మనం 3వ రౌండ్ లో ఇప్పుడు మీకు ఇవ్వబోతున్న టాస్క్ ఏంటి అని అంటే, ఈవిడ ఒక పెద్ద బంగ్లా కట్టింది. సో ఆమె మిమ్మల్ని పిలవడానికి వచ్చింది. నేనేంటంటే డైరెక్ట్ గా నాతో మాట్లాడుతుంటుంది, నా ఇన్నర్ ఫీలింగ్స్ మీరు చెప్పాలి నా వెనక్కి వచ్చి. నా వెనక్కి వచ్చేస్తారా? రండి. రెడీనా? రెడీ. నీకుందిలే ఇప్పుడు రెడీ అంటున్నావు. చూడు చూడు. రోహిత్ ఐశ్వర్య వచ్చిందండి వయ్యారి. మేము రిచ్ కాబట్టి పెద్ద బంగ్లా కొన్నాం. పెద్ద బంగ్లా ఏంటి చెప్పడం, పెద్ద బంగ్లా అని చెప్తావా? బంగ్లా బాగుంటదా? బాగుంటుంది. నాకేమేమో వినపడుతున్నాయి కానీ అవే నిజం కాదు. ఏం పట్టించుకోకు. సరే గాని నువ్వెప్పుడు చిన్నింట్లోనే ఉండేవాడువేమో, మాలాంటి పెద్ద బంగ్లా చూసపోయి ఉంటావు. ఇన్ని రోజులు నువ్వెక్కడున్నావమ్మా? మా ఇంట్లో పెద్ద పెద్ద సోఫాలు, ఏసీలు, ప్యానీలు అన్ని ఉంటాయి. పెద్ద పెద్ద అంటే ఏసీలు కూడా ఇల్లంత ఉన్నాయా ఏంటి? అంటే బోల్డ్ అండ్ ఏసీలు, బోల్డ్ అండ్ రూమ్ చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ ఏమైనా ఉందా? అట్లాంటి కూడా మా ఆయన ప్లానింగ్ లో ఉన్నారులే, వచ్చేస్తుంది స్విమ్మింగ్ పూల్. అవి ప్లానింగ్ లోనే ఉంటాయి అమలవో, అవి ప్లానింగ్ లోనే ఉంటాయి అమలవో. నాకేమేమో వినపడుతున్నాయి, అవన్నీ నిజం కాదు కదా. నిజం కదా. మీ ఆయన బాగున్నాడా? మా ఆయనకి బంగారం బంగారం అంటే గుర్తొచ్చింది, మొన్నే బంగారం గొలుసు కొనిసి ఇచ్చాడు. ఒకసారి చెక్ చేసుకో బంగారమో కాదో. సరే ఇవంతా మనకి ఎందుకు, గ్రూప్ ప్రపంచం ఎప్పుడో చెప్తే వచ్చేస్తా. అది రేపే వచ్చి, అసలు మేము రిచ్ కదా, మాకు టైమింగ్ లో ఉండవు. బాయ్. ఈసారి వెళ్ళేటప్పుడు నీళ్ళు పోసుకొని వెళ్ళి కంపు తట్టుకోలేకపోతుంటాం. అంటే పర్ఫ్యూమ్ వాసన బాగా తగులుతుంది, మంచి పర్ఫ్యూమ్ వేసుకో అని చెప్పాను. నువ్వు అందంగానే ఉన్నా. బాయ్, వచ్చేస్తా రేపు. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. ఈ రోజు మా షోకి వచ్చి మా షోలో మంచిగా పార్టిసిపేట్ చేసి ఇంత ఎనర్జెటిక్ గా ఉంటారు భూదేవి హిల్స్ కాలనీలో ఉండే ప్రతి ఒక్కళ్ళు అనే విషయం మాకు కూడా తెలిసిందే. ఇలానే మీ ఎనర్జీ ప్రతిరోజు డబల్ ట్రిపుల్ అవుతూ ఉండాలి. హాయ్ అండి, అందరికీ నమస్తే. చూడడానికి అందరూ చాలా అందంగా, ఎనర్జెటిక్ గా, హుషారుగా ఉన్నారు కదా ఐశ్వర్య? చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. సో ఐశ్వర్య, మన ఫస్ట్ రౌండ్ చెప్పు బుజ్జి కన్నాకి ఇప్పుడు ఎవరు రాబోతున్నారో తెలుసా? చెప్పరా బుజ్జి కన్నా. మీరు చిన్నప్పుడు మీ ఇంట్లో మీ మమ్మీకి ఎలా అయితే డిస్టర్బ్ చేసేవారో, మమ్మీ ఈ కూర బాగాలేదు, మమ్మీ ఇది ఉండు, మమ్మీ అది ఉండు, ఇప్పుడు మీ పిల్లలు మీకంటుంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? మిమ్మల్ని ఎలా డిస్టర్బ్ చేస్తారు, మిమ్మల్ని ఏం చేస్తారు, పొద్దున్న లేచినప్పటి నుంచి పిల్లలతో ఎలా ఉంటుంది అనే విషయం ఒకసారి చెప్పండి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, వాళ్ళని లేపాలి. లేపంగానే లేసేస్తారా? లేనా లేరా, టైం అవుతుందిరా తొందరగా కానివ్వండి అది ఇదని ఫస్ట్ వాళ్ళని పుషప్ చేయాలి. మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేస్తుంటారు. సపోర్ట్ అంటే ఫస్ట్ నేను మా హస్బెండ్ని లేపాలి, తర్వాత పిల్లల వరకు వెళ్తాను. మిమ్మల్ని ఎవరు లేపుతారు? నేను అలారంతో లేసేస్తాను. అలారం ప్లేన్. సో లేచిన తర్వాత స్నానాలు గట్రా మా పాప ఫాస్ట్గా చేసేస్తుంది. మా బాబు మాత్రం లేవడానికి చాలా ఇబ్బంది పెడతాడు. మా పాపకి అప్ప చెప్పేస్తా, మా బాబుని నేను కుకింగ్ వెళ్తా. ఉదయాన్నే పెట్టింది తినేస్తారా? మాకు అదే కావాలి ఇదే కావాలని రచ్చ మా చేస్తారా? హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తారు. ఏం చేస్తారు? మా బాబుకి తినిపిస్తారు. మీకెవరు తినిపిస్తారు? నాకు అప్పుడప్పుడు హస్బెండ్ మా ఆయనకి చూసాను, మా ఆయన చూసుకున్నాను, నాకు వద్దు మా బాబు, మా ఆయన చూసుకున్నాను, నాకు వద్దు మా బాబు. అల్లరి ఎక్కువ చేస్తాడు కాబట్టి ఆయన హ్యాండిల్ చేస్తాడు. 4 వేస్తుంటాడా? వెయ్యడు అసలు. మీరేస్తుంటారా? నేను వెయ్యను. వెయ్యలేదు ఎప్పుడు. వెయ్యాలనిపిస్తుంది కాబట్టి ఈసారి వేసేయండి అనిపించినప్పుడు. వద్దులేండి. ఈ కాలం పిల్లలు ఎట్లున్నారంటే మన మీద రివర్స్ అయ్యేలా ఉన్నారు. ఎప్పుడైనా మీరు చాలా కష్టపడి వండారు, వంటగదిలో చివటలతో ఒక్క పెట్టినా
మంచిగా వండితే మీ పిల్లలకి ఇస్తే మమ్మీ ఇందులో ఉప్పు చాలా సార్లు జరిగింది, చాలా సార్లు జరిగింది. అలాంటి టైంలో ఏం చేయబోద్ది వస్తుంది? నేను వండి పెట్టింది తినాలంతే, నేను వండి పెట్టింది తినాలంతే. అది రిక్వెస్ట్ కాదు, అది ఆర్డర్ 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 పాటించాల్సిందే. అంతే అంతే. ఏ విషయాల్లో మీ పిల్లలు మిగతా పిల్లలతో కంపేర్ చేస్తే అబ్బా మా వాళ్ళు చాలా బెస్ట్ రా అని అనిపిస్తుంది? పాప విషయానికి వస్తే తను సింగింగ్ బాగా చేస్తుంది, నాకు చాలా ఇష్టం. పాపలో సింగర్ ఉన్నదంటే మీలో కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది. సిందర్ ఉన్నారా? అబ్బా 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 అబ్బా. మన బిజినెస్ ఉమెన్ సుజాత గారిని సెలెక్ట్ చేస్తున్నా. కమాన్ బిజినెస్ ఉమెన్. 2-4 అడుగుల ముందు కొండంత అండగా నేనుండగా మీకెందుకు భయం? ఆమెనే కొండంత అండలా ఉంది మీకు, ఆమెనే కొండంత అండలా ఉంది మీకు. వాట్ ఎవర్, ఒకరికొకరు అండ. వీళ్ళతో మనం గెలవాలి ఈ రోజు. ఇంకా లేట్ లేకుండా మనం స్టార్ట్ చేద్దాం మన సెకండ్ రౌండ్. డ్రామాలు చాలు, డ్రామాలు చాలు. సాంగ్ బట్లు ఫేమస్ ఫేమస్ సాంగ్ ఇప్పుడు. సరే ఇది చెప్తాను. బాలకృష్ణ. మామూలుగా దెబ్బ అందరు చేయైపోయింది అసలు, చేయైపోయింది అసలు. సూపర్. నెక్స్ట్ కమాన్. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం పేరు చెప్పండి ఫస్ట్. అదే చెయ్యండి ఫస్ట్ అంటున్నా. రెండు చెప్పేసాం, మూడోదైనా కొంచెం కష్టమైంది ఇస్తే కొంచెం మాకు కూడా బాగుంటది కదా. మీరు యాక్టింగ్ ఎరగ తీసేయండి, మీ నోరు కూడా ఎప్పలేం, నోరు కూడా ఎప్పలేం. నోరు ఇప్పుకొనే ఉన్నాను నేను. రాజశేఖర్ గారా? యాక్ట్ కూడా పూర్తిగా చేయట్లా. స్టూడెంట్ నెంబర్ 1 ఇట్లా అన్నారు, అందరు చెప్పేశారు. అండ్ ఇప్పుడేమో ఇది కొంచెం కూడా లాగలేదు చెప్పేశారు. మీరు లాగేర్లేండి, నేనేం కాగలేదు. ఇంకో 2 అండి, 4, 5 ఈ 2 రౌండ్లు అయినా కొంచెం కష్టమైంది ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఇది పోయి అంత కష్టమైన విషయం. చెప్పండి, పేరు చెప్పండి. అదే చేసా. చిరంజీవి గారు. వేనంటే చిరంజీవి సునీల్ గారు. రామ్ చరణ్, లారెన్స్ గారు. మీరు కొంచెం చెయ్యండి. మార్నింగ్ చేయలేదు, మార్నింగ్ చేయలేదు. సునీల్ గారు, ప్రభుదేవ గారా? టిక్ టిక్ 3. ఇంకెందుకు అందరి పేర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోండి. అలా కాదు, ఏదో ఒకటి చెప్పాలి. ఇంకొంచెం చేస్తే కనిపెట్టేస్తా. కౌంట్ చేస్తా. కమాన్ చేయండి కొంచెం. సేమ్ అది ఇది ఉంది అబ్బంగా, ఇది ఉంది అబ్బంగా. రామ్ చరణ్. మీ వాళ్ళు కొంచెం యాక్ట్ చేస్తా. మేము చూసాం ఎంత ఫాస్ట్ గా చెప్పాము. ఎస్, ఈ రౌండ్ లో గెలిచిన విన్నర్స్ మేమే. కాలియా అస్సలు లేదు. చప్పట్లు కూడా కొట్టేశారు. ఇంకే నువ్వు లేదన్నా అవునన్నా ఇంకేం లేదు. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ అండి. క్రేజీ. ఇదే ఎనర్జీ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తూ ఇప్పుడు మనం దూకుతున్నాం 3rd రౌండ్ లోకి. ఈ రౌండ్ పేరేంటో తెలుసా? సగం పేరు నేను చెప్తే మిగతా సగం మీరే చెప్తారు. నీ గూడు చెదిరింది, పగులుతుంది. ఇప్పుడు పగులుతుంది కదా, ఇప్పుడు అర్థమవుతుంది. నీ గూడు చెదిరింది. సో ఇప్పుడు మన అందరి బహార్లో ఈమెను పొగడబోతున్నారు. అక్క ఇప్పుడు మనం మొదలు పెడతాం 3rd రౌండ్. లెట్స్ స్టార్ట్. రోజా, ఎంత బాగా చెప్పావో, నీ పేరు ఎంత అందంగా ఉందో అంత బాగా పొగిడావు. బయటికి వెళ్ళాక పర్సనల్గా మాట్లాడుకుందాం. రోజా పూజ అసలు వాడిపోయిన పువ్వులా ఉంది నీ పేరు. నువ్వు
నన్ను అలా అన్నావు కానీ నువ్వే సోపు వాడతావు. నేను సంతూరక్క. సంతూరా బంతూరా పక్కగా వెళ్తే నా లోకంప అంతా నీ దగ్గరే వస్తుంది, నా లోకంప అంతా నీ దగ్గరే వస్తుంది. అలాగే ఎలాంటి పేస్ట్ వాడతావు అలాగే అది కూడా చూస్తాను, నేను చూపిస్తాను కూడా అందరికి కూడా ఈ విషయంలో. పేస్టా కూస్టా అసలు పల్లె లేవు నీకు, ఇంకా పేస్ట్ ఒకటి దానికి. నా జుట్టుతో పోల్చావు కానీ నీ జుట్టు ఎంత ఉందో చెప్పావా? చూసావా అక్క ఇలా అయిపోయింది, చూసావా అక్క ఇలా అయిపోయింది. జుత్తే షాంపు ఎందుకే నీకు, జుత్తే షాంపు ఎందుకే నీకు, నీ నాకంటావా? నా జుత్తుకి ఉంది నీకు ఇంకా మొదలుంది. వంటలతో పోల్చావు కదా, ఒకసారి తిన్నావు అనుకో ఇంకోసారి అటు సైడ్ కూడా రావు, మంటకి పోద్ది. అసలు స్టవ్ వెలిగించడానికి వచ్చే నీకు నా వంటలుగా ఎంచుతావా? నా భర్త ఎంచితేనే కుమ్మేస్తానా, నా వంటలకి. రోజా గారిలో మీకు నచ్చే 5 విషయాలు చెప్పండి. చాలా బాగుంటది. చాలా బాగా అందరిలో కలిసిపోతుంది. అవునవును చాలా బాగా కలుస్తుంది అబ్బా. బాగా పూజలో ఇన్వాల్వ్ అవుతుంది. కాకపోతే దేవుడి పేర్లే తెలియవు. అదే చాలా అందంగా ఉంటది. అదే నేను ఆడిని ఇప్పటి వరకు పెద్ద అబద్ధం అంటే ఇదే. మంచిగా రెడవుతుంది చాలా ఫాస్ట్ గా. రెడీ అవడమే రాదు, ఇంకా నన్ను ఎంచింది పెద్ద. అక్క మీరు మనసులో ఏమైనా పెట్టుకొని ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కొట్టుకుంటారంటే మీ ఇష్టం. అలాంటిది ఏం లేదు, ఏది ఉన్నా ఇప్పుడే చెప్పేస్తాను. మనసులో ఏది ఉండదండి. ఇది మన వల్ల అవ్వలేదు, ఇది చేయించింది వాళ్ళిద్దరిని వేసేయాలి అని నిన్ను మాత్రమే వేస్తా. ఓకే, థాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. షో టైం స్టార్ట్ అవ్వాలి, ఈ పాటికి వచ్చేలా. అక్క ఇక్కడ ఒక అమ్మాయి అందంగా లేకపోయినా మేకప్ వేసుకొని మేనేజ్ చేస్తుంటది, ఏమైనా కనిపించిందా? కనిపించలేదు బాబు. అక్క ఈ టైంకి రావాలక్క. ఏంటి పిల్లడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అసలు కనిపించట్లేదు. ఇక్కడ దిష్టి బొమ్మకి దిష్టి చుక్క పెట్టినట్టుగా ఒక అబ్బాయి ఉంటాడు, మీకు ఎవరికైనా కనిపించాడా? కనబడట్లేదు. ఏంటో ఒక్కసారి ఖచ్చితంగా పని అసలు చూడలేదా మీరు? నాకు ఒక విషయం అర్థం అవట్లేదు, మీరు ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు కదా, కళ్ళు కనిపెట్టలేవా మీ ఇద్దరికి? యాక్చువల్ గా మాకు కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి, మీ అందరి కళ్ళు బాగా కనిపిస్తున్నాయా లేదని చిన్న టెస్ట్. ఓహో, అంతే, మీరు అందరు పాస్ అయిపోయారు, మీకు 10 మార్కులు. ఈ రోజు మీరు ఎంత హుషారుగా ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారనే విషయం ప్రపంచానికి తెలియబోతుంది మా జెమినీ కామెడీ సైడ్ నుంచి. సో మీరందరూ రెడీనా మన షో స్టార్ట్ చేయడానికి? రెడీ. సర్లే ఓకే, ఇంకా లేట్ లేకుండా మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. చెప్పు బుజ్జి కన్నా. సో హేమ గారు, నేను మీకు సందర్భం చెప్పేస్తాను. ఆ సందర్భంలో మీరుంటే ఎలా యాక్ట్ చేస్తారు? మీ హస్బెండ్ మీద మీరు పీకల వరకు కోపంగా ఉన్నారు, ఏదో గొడవ పెట్టుకున్నారు. ఎట్ ఏ టైం కరెక్ట్ గా ఇదే సిచ్యువేషన్ లో మీ హస్బెండ్ సైడ్ రిలేటివ్స్ ఎవరో వచ్చి కూల్ గా ఉండు మా వాడితో అని చెప్పి ఇలా బెదిరిస్తున్నారు మిమ్మల్ని. ఇలాంటి సమయాల్లో మీ హస్బెండ్ రిలేటివ్స్ తో మీరు ఎలా బిహేవ్ చేస్తారని ఒకసారి మీ కోపం, కసి, పగ అన్ని బయటకు తీయండి. యాక్చువల్గా ఏంటి మీ వాళ్ళు ఇట్లా వచ్చి నన్ను తిడుతున్నారు? నేను కూడా అలాగే వచ్చి మీ చెల్లి వాళ్ళని చెప్పానా? నాకు ఇంకోసారి ఇలా వచ్చి వార్నింగ్ ఇస్తే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా. ఏదో ఉంటే మీ వాళ్ళకి చెప్పుకో, నాకు మాత్రం చెప్పొద్దు. ఇలా వార్నింగ్ ఇచ్చారనుకో, నెక్స్ట్ టైం మా వాళ్ళని పిలుస్తాను, నీకు వార్నింగ్ ఇస్తారు. అంటే ఇప్పుడు మేము వార్నింగ్ ఇవ్వద్దు కానీ మీరు వార్నింగ్ ఇస్తారు, ఇదే లెక్కండి, ఇదే లెక్క హేమ గారు. అంటే ఇప్పుడు మొగుడు సైడ్ చుట్టాలు రాకూడదా ఏంటి? రావచ్చు, మీరు చెప్పండి. రావచ్చు, వచ్చిన వాళ్ళు వచ్చినంతలో ఉండాలి, ఎగస్ట్రాల్ చేయొద్దు అని చెప్తున్నారు. వచ్చి ఇక్కడికి వచ్చాము, ఇక్కడే ఉన్నాం, ఆ పక్కకే వెళ్ళలేదు. మేము చెప్పే పద్ధతిలో చెప్పాలి. చెప్పే పద్ధతి ఎలా ఉంది? ఈ పద్ధతి ఓకేనా, లేకపోతే చీర కట్టుకుని రావాలా? ఇలా చేయొద్దు అలా చేయొద్దు ఆర్డర్ ఇస్తే ఈ రోజు అందరము ముందుకు వచ్చాము, మహిళలము పడము ఇక్కడ. మాకు సపోర్ట్ ఉంది వెనకాల. ఏం సపోర్ట్ ఉంది? మీ వెనకాల ఎవరెవరు ఉన్నారో కూడా చెప్పండి. ఎమ్మెల్యే ఉన్నాడా, ఎంపీ ఉన్నాడా, మినిస్టర్ ఉన్నాడా, సీఎం ఉన్నాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సీటీ ఉంది. అనే ఒక మాటతో గొంతులో రాడ్డు పడిపోయిందారు. నీకు గొంతులో పడిన రాడ్డే కనిపిస్తుంది, వేరే దగ్గర పడింది కనిపించలేదు నీకు. సో మీ హస్బెండ్ పేరు చెప్తారు ఒకసారి? వెంకటరెడ్డి గారు, తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్స్ ఎ లాట్ హేమ గారు, సూపర్.
ఇలాంటివి కాకుండా మనం వెంటనే సెకండ్ రౌండ్ మొదలు పెట్టుకుంటే చాలా మంచిది. అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మన సెకండ్ రౌండ్ పేరు వచ్చేసి హేమ చేసేదే డ్రామాలు చాలు. మీ పేరు చెప్పండి. చాలా పద్ధతిగా చూడ చక్కగా ఉన్నారనమాట. లక్ష్మీరమ. లక్ష్మీరమ్మ గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. సరే, మీకు యానిమల్స్ అంటే ఇష్టమా? చాలా. మీకు బాగా ఇష్టమైన యానిమల్ ఏదో చెప్తారా? డాగ్స్. డాగ్స్, ఇంకా క్యాట్స్. క్యాట్స్, మంకీ. డాగ్, క్యాట్, మంకీ, ఇంకోటి చెప్పండి. Cow. మీరు ఈ 4 చెప్పారు కదా. పిల్ల ఎలా అరుస్తుంది? మీ హస్బెండ్ మీద మీకు ఎంత ప్రేమ ఉందో చెప్తూ చెప్పే ప్రతి లైన్ లో ఓ మియాం పెట్టి చెప్పండి. మా ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టం. మియావ్ మియావ్. అందరికి హెల్ప్ చేస్తాడు. మియావ్ మియావ్. మీ హస్బెండ్ చేసే పనుల్లో ఏ పనులంటే మీకు ఇష్టం ఉండదో చెప్తూ బౌబౌ అది పెట్టండి. కూడా ఎలా అంటే కోపంతో కుక్క కోపంగా అరుస్తున్నప్పుడు బౌ బౌ అని ఎలా అంటది? అలా పిల్లలతో స్పెండ్ చేయకోకుండా వాళ్ళ ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేస్తాడు. బౌ 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 బౌ. లేట్ గా వస్తాడు. బౌ 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 బౌ. ప్రతి దానికి ఆయనదే సెలెక్షన్ ఉంటుంది. మా ఇష్టం ఏముండదు. బౌ 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 బౌ. లక్ష్మీరామ గారు, మీ నుంచి మా ఆడియన్స్ ఇంకా చాలా కోరుకుంటున్నారు. కోతిలో పలు రకాలు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే కోతిలో ఉండే నవరసాలు తీయబోతున్నాం. ఆనందంగా ఉండే కోతి ఏం చేస్తుంది, బాధలో ఉన్న కోతి ఏం చేస్తుంది. అది మీకు తెలుసు, నాకు తెలియదు కదా. ఎందుకు నేను కోతనా? అదే కదా. మీరు కాసేపు ఆ పాత్రలో ఉండి ఏం చేస్తారో చెప్పండి. నేను ఇక్కడ నుంచి మీకు హింట్స్ ఇస్తుంటా. సో ఫస్ట్ గా మీలోంచి కోపంగా ఉండే కోతి లక్షణాలు ఎలా ఉంటాయో చూస్తాం. కోపంగా ఉన్న కోతి పక్క వాళ్ళ మీద ఖర్చు చేయొచ్చు, అలాంటివి కూడా చేయొచ్చు అనమాట. లెట్స్ స్టార్ట్. కోపంగా ఉన్న కోతి హ్యాపీగా ఉన్న కోతి గంతులేస్తుంటది. ఒకసారి చేసి చూపి రవి. థ్యాంక్స్ అండి. ఇంకా లేట్ లేకుండా మన 2 రౌండ్లు చాలా హ్యాపీగా ఎనర్జెటిక్ గా అయిపోయినాయి కాబట్టి మనం థర్డ్ రౌండ్ కూడా స్టార్ట్ చేసేద్దాం. సో మన థర్డ్ రౌండ్ పేరు వచ్చేసి చెప్పు రోహిత్. నీ గూడు చెదిరిందా. మీ పేరండి? నవ్య. నవ్య. నవ్వుతూ ఉండండి నవ్య, బాగున్నారు. థ్యాంక్ యూ. చూసారా, అప్పుడే మొదలెట్టేశాడు మనోడు. లెట్స్ స్టార్ట్. అందర్ బహర్. ఉదయం అయింది, ఇంకా నేను మీ హస్బెండ్ అని ఫిక్స్ అయిపోయారు. మీరు కూడా నా వైఫ్ అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఫిక్స్ అంతా. లెట్స్ స్టార్ట్. ఏమే పొద్దున్నే కాఫీ పెట్టే మర్యాదలు ఏం లేవు? తెచ్చేస్తున్నానండి. వీడికి రోజు కాఫీలు అందించడానికే సరిపోతుంది. ఏదో రోజు ఆ కాఫీలో విషం కలిపి చంపేయాలి అద్దవని. నా గురించి పొద్దున్నే ఒక 5 మంచి నిజాలు చెప్పు. మీ హెయిర్ స్టైల్ చాలా బాగుందండి. పిచ్చుగూడు లాంటి వీరి హెయిర్ స్టైల్ రోజు చూడలేక చచ్చిపోతున్నాను. మళ్ళీ వీడి గురించి పొగడాలంట. నాకు తెలుసు కదే నా హెయిర్ స్టైల్ బాగుంటది. అది చూసా కదా నువ్వు నాకు పడింది. ఇంకోటి, ఈ లోకం మొత్తంలో మీరు చాలా అందంగా ఉంటారు. ప్రపంచంలో అందరికన్నా వరస్ట్ గా ఉండే పర్సన్ అంటే ఈయనే చూపించవచ్చు. కానీ పెళ్లి చేసుకున్నాను కదా, అందంగా ఉన్నాడని చెప్పకపోతే కలిసి ఉండడని చెప్పేసి చెప్తున్నాను. ఏం చేస్తాం? పెళ్లి కాకముందు మీరు నా గురించి పాటలు పాడారు కదా, నేను చాలా ఫ్లాట్ అయిపోయానండి. నిజంగానే పెళ్లి కాకముందు నా కోసం పాట పాడాడు. తర్వాతే అర్థమైంది ఆ పక్కనే ఒక రికార్డెడ్ పెట్టుకొని పాడాడని. కానీ ఏం చేస్తాం, తెలిసిన తర్వాత వాడికి చెప్పలేను. నేను కక్కలేక మింగలేక బాగానే పాడారు అని చెప్తున్నా. అప్పటి నుంచి నాకు ఒకటే కాల్స్ ఛానల్స్ అన్నిటి నుంచి. మీరు నా కోసం షాపింగ్ చేయడం నాకు చాలా ఇష్టం అండి. షాపింగ్ గా తొక్క. నెక్స్ట్ మంత్ సేల్ ఉందన్నమాట. ఇప్పుడే చెప్పకపోతే పొగడకపోతే వీడి చీరలు కొండ కదా, అందుకే ఆ విషయం ఇష్టం అని చెప్తున్నా. కవరింగ్. మీరు నిన్న వంట చేసినప్పుడు వంట బాగుందండి, రోజు చేస్తారా? కనీసం ఇలా అయినా వంట చేసే కష్టం ఏంటో వీడికి అర్థం అవుతుంది. ఎస్ అయినప్పటికీ థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ అండి.